మన పూర్వీకులు ఆహారాన్ని రుచి కోసమే కాదు, వాళ్ళ సీజన్ని బట్టి దాన్ని మారుస్తూ ఉండేవారు. చలికాలంలో పెరిగే ప్రతి కూరగాయకి మరియు పండుకి ఒక గొప్పతనం ఉన్నది. అది మన రెస్పిరేటరీ ఇష్యూస్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మన ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఈ పార్ట్ 2 ఎపిసోడ్లో మనం వింటర్లో ఏ ఆహారాలు తీసుకోవాలి, ఏవేవి తినకూడదు అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. వింటర్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్కి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. వింటర్లో ఏమవుతుందని అంటే సన్లైట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోతుంది. వింటర్ సీజన్లో వామ్గా ఉండడానికి మనం అందరం ఒకటే ప్లేస్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాం. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఈజీగా ఒకరి నుంచి ఒకరికి ఈ జర్మ్స్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వింటర్లో ఎక్కువగా తీసుకోవాల్సిన వెజిటబుల్స్ ఏంటి అంటే, మొదటిది రూటెడ్ వెజిటబుల్స్, అంటే భూమిలో పెరిగే కూరగాయలు. ఆనియన్స్, టర్నిప్స్ అండ్ రాడిష్. ఇవేంటంటే హై యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. దీనివల్ల వింటర్ సీజన్లో మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్. ఇదేంటంటే బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. దీనివల్ల ఏమవుతుందనంటే ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా క్యారెట్లో వైటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. అండ్ వింటర్ సీజన్లో ఐసైట్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే లో సన్లైట్ ఉంటుంది కాబట్టి. దీన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా క్యారెటే తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే బీట్రూట్. ఇది బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మన డైజెషన్ని ఇంప్రూవ్ కూడా చేస్తుంది. ఆకుకూరల్లో మెంతుకూర మరియు పాలకూర. ఇదేంటంటే మీ ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. ఇదేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయి. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది అండ్ ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన వెజిటేబుల్స్ మీరు మీ వింటర్ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. అది మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్. ఫస్ట్ ఏంటంటే సిట్రిక్ ఫ్రూట్స్. సిట్రిక్ ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది వైటమిన్ సి రిచ్ ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని వింటర్లో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో వింటర్ సీజన్లో ఖచ్చితంగా సిట్రిక్ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. కొంతమందికి సిట్రిక్ ఫ్రూట్ తీసుకుంటే జలుబు వస్తుంది అని అంటారు. అది మీ బాడీలో ఉన్న హీట్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతేనే ఆ జలుబు అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆమ్లా, అంటే ఉసిరికాయ. ఇదేంటంటే మనకి వింటర్లో ఫ్రీక్వెంట్గా వచ్చే మౌత్ అల్సర్స్ని కంట్రోల్ చేయడానికే ఈ ఆమ్లా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గోవా. ఇది మంచి ఫైబర్ ఉన్న ఫుడ్. దాంతోపాటు మీ గట్ హెల్త్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే యాపిల్. వింటర్ సీజన్లో ఇన్స్టెంట్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఏమైనా ఉన్నది అంటే అది యాపిల్ మాత్రమే. ఇది మీ డైజెషన్ కూడా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పొమోగ్రానేట్. ఇది మీ గట్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ అండ్ మీ బ్లడ్ని అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్పైసెస్. ఫస్ట్ ఏంటంటే జింజర్, అంటే అల్లం. ఇదేంటంటే మీ థ్రోట్ ఇన్ఫెక్షన్ని మరియు కాఫ్ని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ పెప్పర్, అంటే మిరియాలు. ఇదేంటంటే మీ లంగ్స్లో ఉండే ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు చెస్ట్ కంజెషన్స్ని క్లియర్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టర్మరిక్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. పసుపు మనం రోజు తీసుకుంటూ ఉంటే వింటర్ సీజన్లో ఈ జాయింట్ పెయిన్స్ కూడా రాకుండా కొద్ది వరకు ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే జీరా మరియు వాము. ఇదేంటంటే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ వింటర్ సీజన్లో. నెక్స్ట్ ఏంటంటే సినమన్, అంటే దాల్చిన చెక్క. ఇది మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. చివరిగా క్లోవ్స్, అంటే లవంగాలు. ఇదేంటంటే మీ డైజెషన్ని మెయింటైన్ చేస్తాయి. దాంతోపాటు మీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. ఇప్పటి వరకు ఏమేమి తీసుకోవాలో చెప్పాం. ఇప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోకూడదో కూడా చెప్తాం. ఎక్కువగా స్వీట్ ఉండే ఫ్రూట్స్ ఏంటి అంటే సపోటా, బనానా, పైనాపిల్. ఇవి తీసుకుంటే ఆటోమేటిక్గా కఫం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బనానా నైట్ టైం తీసుకుంటే ఖచ్చితంగా తర్వాత రోజు మార్నింగ్కి మీరు ఈ థ్రోట్లో చిన్న ఇబ్బంది కూడా ఫేస్ చేస్తారు. సో నైట్ టైం బనానా కూడా మీరు అవాయిడ్ చేయాలి. మీకు ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, మన స్టమక్లో డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వింటర్లో అని. వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఈ డైజెస్టివ్ ఫైర్ని తగ్గించేస్తాయి. ఎందుకు అంటే అవి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటాయి. వింటర్లో ఈ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వింటర్ టైంలో వాటర్ మిలన్, మస్క్ మిలన్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. అవి సమ్మర్ ఫుడ్స్, వింటర్వి కాదు. వెజిటేబుల్స్ విషయానికి వచ్చేసరికి మాక్సిమం అన్ని తినచ్చు,
కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే గార్డ్స్ లైక్ యాష్ గార్డ్, బాటిల్ గార్డ్ ఇవి మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఇవి మన బాడీలో కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. ఇది మన డైజెస్టివ్ ఫైర్ని తగ్గించేస్తుంది. చివరిగా వంటశాల తరపున ఏం చెప్తుంది అంటే, వింటర్ మనకి చాలా ఛాలెంజింగ్ సీజన్. దానికి తగ్గట్టుగా మన కిచెన్ని కూడా మారుస్తూ ఉండాలి. ఈ ఫుడ్స్ని మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే వింటర్ సీజన్లో వచ్చే చిన్న చిన్న జబ్బులు తగ్గించుకోవచ్చు. ధన్యవాదాలు.